హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? మన నిత్యం ఇంట్లో వాడుకునే వస్తువులతోనే నేనైతే ఒక 2 పౌడర్లు చేసి చూపెడదాం అనుకుంటున్నాను. మంచి పౌడర్స్ అండి అవి. ఒకటి ఏంటంటే బిర్యానీ మసాలా అండ్ కర్రీ మసాలా అనమాట. ఎటువంటి కర్రీస్కైనా ఈ మసాలా అనేది మనం వేసుకుంటే కర్రీ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ 2 కూడా నేను మీకు చేసి చూపిస్తాను. సో మరి ఇంక లేట్ ఎందుకు, వచ్చి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు నేను చూపించిన మసాలా ఏంటంటే కర్రీ మసాలా అండి. కర్రీస్లోకి యూజ్ చేసుకోవడానికి మసాలా అయితే రెడీ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం తయారు చేసుకోవచ్చు. అవి ఏంటనేది చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టాను. 1 కప్పు ధనియాలు తీసుకున్నాను. అదే కప్పు కొలతతోని మిరియాలు కూడా తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దాల్చిన చెక్క అండి. ఒక 4 ఇంచులు దాల్చిన చెక్క అనమాట. అదే కప్పుతో లవంగ మొగ్గలు, సేమ్ కప్పుతోని స్టార్ పువ్వు కూడా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ మనం నిత్యం వాడుకునే మసాలా ఐటమ్స్ అండి. జాజి పువ్వు కూడా అదే కప్పుతో తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా ప్యాన్లో అయితే వేసాను కదండి. కొలత ప్రకారం చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. మనం అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి, సన్నని మంట మీదే ఇవన్నీ కూడా మనం వేయించుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి చూపిస్తాను. ముందుగా అదే కప్పుతోని జీలకర్ర వేసాను. సో అదే కప్పుతోని సోంపు అండ్ షాజీరా కూడా వేసేసాను ఇందులో. ఓకేనా? అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 4 బిర్యానీ ఆకులు తుంచి ఇలా అందులో వేసేసాను అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా సన్నని మంటపై ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మటుకు మసాలా పౌడరు టేస్ట్ అండ్ ఆ టెక్స్చర్ కూడా పోతాయి అన్నమాట. సన్నని మంట మీద ఇవన్నీ కూడా చక్కగా మనం వేయించేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సన్నని మంట మీద వేగిపోయి ఇప్పుడు మనం ఏంటంటే 1/2 కప్పు ఎలాచీ కూడా అందులో వేసి వేయించుకోవాలండి. ఆ వేడికి చక్కగా వేగిపోతుంది అనమాట. అయితే ఫస్ట్లోనైతే నేను వేయలేదండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఆ వేడికి ఇవి వేగుతాయి అని చెప్పి ఎలాచీ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మరాఠీ మొగ్గ యూజ్ చేయలేదండి, కొంచెం ఘాటుగా ఉంటుందని. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేసేసాను అది. సో ఇవన్నీ వేగిపోయి కదండి. ఇప్పుడైతే నేను స్టవ్ అనేది ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారి పెట్టుకోవడానికి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లారే లోపల అదే ప్యాన్లోని నేను బిర్యానీ మసాలా కూడా రెడీ చేసుకుంటున్నాను. ఎందుకు ఈ మసాలాలు రెడీ చేస్తున్నానంటే, బయట కొనుక్కునే మసాలాలు కొంచెం కడుపు మంటది వస్తే పిల్లలకి మళ్ళీ ప్రాబ్లం కదండి. సో అందుకని ఇంట్లో తయారు చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. అయిపోతున్నాయని ఒక 2 డేస్ ముందు తయారు చేసి పెట్టేసుకుంటే బాగుంటాయి. ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది, పిల్లలు కూడా ఎటువంటి హామ్ చేయదనమాట. అందుకే ఇంట్లోనే ఇలాంటి పౌడర్స్ అన్ని నేను రెడీ చేసుకుంటాను. అయితే ఇక్కడ ప్యాన్ అయితే మనకి ఎలాగో వేడి మీద ఉంది కదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 కప్పులు ధనియాలు, అలాగే 1 కప్పు జీలకర్ర, 1 కప్పు షాజీరా. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి చక్కగా సన్నని మంట మీద వేయించేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేగిపోయి కదండి, వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం 1 కప్పు ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి కూడా మనకి మంచి ఎండుమిర్చి చూస్ చేసుకొని వేసుకుంటే కలర్ అది చాలా బాగుంటుంది అనమాట. దాంట్లోనే ఒక 1/2 కప్పు జాజి పువ్వు, ఒక 4-5 బిర్యానీ ఆకులు చక్కగా తుంచి ఇలా సన్నని మంట మీద ఇవి కూడా వేయించుకోవాలన్నమాట. ఓకేనా? తర్వాత ఇవన్నీ కూడా ప్లేట్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ ప్యాన్లోని 1 కప్పు దాల్చిన చెక్క, 1 కప్పు లవంగ, 1/2 కప్పు యాలకులు, అలాగే సొంటి అండి, కొంచెం సొంటి ఇలా కచ్చాబచ్చా దంచుకున్నాను అనమాట. అది కూడా వేసి చక్కగా ఈ 4 ఇలాగా మనం వేయించుకోవాలన్నమాట. ఓకేనా? అయితే మళ్ళీ ప్యాన్ పెట్టానండి. ఇంకా స్టవ్ అనేది మనం ఆపేసుకోవాలన్నమాట. ప్యాన్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి 1 కప్పు కస్తూరి మేతి, అలాగే 1 కప్పు రోజ్ పెటల్స్ అండి, మన గార్డెన్లో ఫ్లవర్స్ అనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఆ వేడికి ఇవి ఆకులే కాబట్టి చక్కగా వేగిపోతాయి. చూస్తున్నారు కదా, స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. సో ఇవన్నీ కూడా దాంట్లోకి షిఫ్ట్ చేసి చల్లారి పెట్టేసుకుందాం. ఇక్కడ చూసారు కదండి, ఇదేంటంటే కర్రీ మసాలా అనమాట. కర్రీ కోసం నేను ఇలాగా వేయించి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇది బిర్యానీ మసాలా అనమాట. మనం టమాటో రైస్ చేసుకున్నా, లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, లేదా బిర్యానీ చేసుకున్నా దానికి మంచిగా ఇదైతే యూజ్ అవుతుంది అనమాట, ఈ పౌడరు. అలాగే ఈ పక్కన ఉన్నది చూస్తున్నారు కదా, ఇదేంటంటే కర్రీకి అనమాట. ఏ వెజిటబుల్స్ లేకపోయినా సరే మనం ఈ పౌడర్ ఉంటే చాలండి. ఆనియన్ టమాటోస్ అయితే ఇంట్లో ఉంటాయి కదా ఎప్పుడు కూడా మనకి. సో ఈ పౌడర్తోని చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇవైతే చల్లారిపోయినాయండి. ఇంకా దీన్ని మనం మిక్సీ పట్టించుకోండి. ఓకేనా?
మిక్సీలో వేసాను కదండి, మనం ఆడించుకుందాం ఇప్పుడు ఈ పౌడర్ని. మంచి ఫ్లేవర్, మంచి సువాసన అయితే వస్తుంది. చూస్తున్నారా ఎంత బాగుందో, భలే ఉంది. ఓకే, సో ఇదంతా కూడా మనం ఒక దాంట్లోకి కొంచెం వేడిగా అయితే ఉంటుంది కదండి పౌడర్ అంతా కూడా. సో ఒక్క 2 minutes అలా మనం ఇలా ప్లేట్లో వేసుకొని ఒక బాటిల్కి ఎత్తిపెట్టేసుకోవడం. చూస్తున్నారా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పౌడర్ మనం చక్కగా కర్రీస్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది అయ్యేలోగా ఇది చల్లారిపోతుంది. సో అది కూడా మనం మిక్సీ చేసుకున్నాం. ఖాళీగా ఉండే టైంలోనే ఇలాంటివి చేసేసుకుంటాను అనమాట. మనకి వంటలు ఎక్కువ కదండి, సో ఇలా చేసి పెట్టేసుకుంటే మనకు హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం కర్రీ చేసేసుకోవచ్చు, లేదా బిర్యానీ చేసుకోవచ్చు. బయట కొనుక్కునే కంటే మనం ఓపిక చేసుకొని ఇంట్లో చేసుకుంటే చాలా ఫార్ బెటర్ అని నేను అనుకుంటాను. సో అందుకే ఖాళీ ఉండేటప్పుడు అయితే నేను చేస్తూ ఉంటాను ఇలాగా. సో ఇది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆహా, మంచి అగరండి, భలే ఉంది కదా. ఇదైతే నేనైతే ఇలా కొంచెం పొడి పొడిలాడినట్టే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా ఫైన్గా మీకు పౌడర్ కావాలంటే ఇంకొక 2 సార్లు మిక్సీ అనేది మనం ఆడించుకోవాలి. నాకేంటంటే ఇలా చేసుకుంటే నాకు చాలా టేస్ట్ అయితే అనిపిస్తుంది. సో అందుకే ఇలా ఉంచుస్తున్నాను. మార్నింగ్ టైం అయితే క్యారియర్స్ కదండి పిల్లలకి, ఎప్పుడైనా వెజిటబుల్స్ లేకపోయినా టమాటోస్, బీట్రూట్ అయితే కంపల్సరీ ఉంటాయి ఇంట్లోని. సో అలాంటప్పుడు ఏంటంటే గబగబా పొయ్యి మీద పెట్టేసి ఇలాంటి పౌడర్స్ కానీ మన దగ్గర ఉంటే వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టు చక్కగా చేసుకుంటే బాగా తింటారనమాట పిల్లలు అయితే. అందుకే ఇలా ఖాళీగా ఉండేటప్పుడు అయితే ఇలా చేసి పెట్టేస్తుంటాను. సో ఇది కూడా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తానండి. చూస్తున్నారా 2 కలర్లు ఒకలాగే ఉన్నాయి, కానీ ఫ్లేవర్స్ అయితే ఆహా చెప్పక్కర్లేదు. ఇంకా నేనైతే ఎక్కువ చేసుకోవట్లేదు, సరిపడిగా చేసుకుంటున్నాను. ఇది నాకేంటంటే ఒక 1 monthకి వచ్చేస్తుందండి. ఫ్రెష్గా మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకుంటాను. మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చక్కగా మనకి ఎంత కావాలో అంతే యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది కూడా కొంచెం ఆరనిచ్చి బాటిల్స్కి ఎత్తి పెట్టేస్తాం. ఓకేనా, సో ఇదైతే చల్లారిపోయింది. సో మనం ఒక ఎయిర్టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లోనే షిఫ్ట్ చేసుకోవడమే. సో ఇది కూడా నేను ఈ కంటైనర్లో వేసేస్తున్నాను. కరెక్ట్గా నాకు సరిపోతుందండి. ఇలా కరెక్ట్గా చేసుకుంటే మనకి ఘాటే ఉండదండి, కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది అనమాట. బిర్యానీ కూడా టేస్ట్గా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం కానీ చూడండి, మసాలా ఎక్కువ వేసుకుంటే మనకి ఒక్కొక్కసారి కడుపులో మంట అది వస్తూ ఉంటుంది. సో అలా కూడా ఉండదన్నమాట. మా ఇంట్లో అయితే ఎక్కువ మంది పిల్లలు కాబట్టి నేను కొంచెం చూసి ఆచితూచి ఏదైనా చేసుకుంటాను. సో ఇదంతా కూడా ఇందులో షిఫ్ట్ చేసి మనం కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట వదిలేసుకోవచ్చు. ఇవైతే మనకేం పాడైపోయే ప్రోడక్ట్ అయితే కాదు. నేను అందుకే సరిపడగా చేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదండి, మనకి బిర్యానీ పౌడర్ అండ్ కర్రీ పౌడర్ కూడా రెడీ అయిపోయిందనమాట. చక్కగా ఇవి యూజ్ చేసుకుంటే మనకి మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు అండి ఈ కర్రీ పౌడర్ అయితే. అలాగే బిర్యానీ మసాలా కూడా చక్కగా మనం టమాటో రైస్ చేసుకున్న, ఎటువంటి ఫ్రైడ్ రైస్ చేసుకున్న, బిర్యానీ చేసుకున్న ఇందులోనైనా సరే ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు అలా మనం చేసుకుంటే హ్యాపీ ఉంటుంది. సో అలాగే మన చేతులతో మనం చేసుకున్నాం కాబట్టి ఆ చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదండి. సో ఇది విషయం అనమాట. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. అలాగే మంచిగా కామెంట్స్ పెట్టండి. వీడియో అనేది నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మరి కంపల్సరీ లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మరి నేను ఉంటానండి. మరి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.